విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటలో అతిసార డయేరియా ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు. ఈరోజు కూడా మళ్ళీ కొత్త కేసులు వస్తూనే ఉన్నాయి. ఇక్కడి నుంచి డిశ్చార్జ్ చేసినటువంటి కేసులు కూడా మళ్ళీ తిరిగి ఆసుపత్రిలో చేరుతూ ఉన్నారు. దాదాపుగా వారం రోజులు గడుస్తున్నా ఈ రాజరాజేశ్వరిపేటలో సాధారణ పరిస్థితి మాత్రం ఇంకా నెలకొల్లా. అతిసారతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ లేదు ఈ తాత్కాలిక వైద్య శిబిరాల్లో కానీ ఇంకా చికిత్స పొందుతున్న వాళ్ళు, అసలు ఆసుపత్రికే రాకుండా ఇళ్లల్లో ఇంకా ఉన్నవాళ్ళు వందల సంఖ్యలోనే ఉన్నారు. కానీ ప్రభుత్వం, నగరపాలక సంస్థ ఈ డయేరియాకి నైతిక బాధ్యత వహించాలి. మంచినీటి కాలుష్యమని జనమందరూ గగ్గోలు పెడుతున్నా ఇంతవరకు ఆధునిక కాలంలో కూడా ఎందుకు ఈ డయేరియా వచ్చిందో నిర్ధారించడానికి పరీక్షలు ఇంకా పూర్తి కాలేదంట. పూర్తి కాకపోవటం కాదు, కప్పిపుచ్చుతున్నారు, కావాలని తొక్కిపడుతున్నారు. మీ అసమర్థత, మీ వైఫల్యం కనపడుతుందనే ఉద్దేశంతోనే మీరు వీటన్నిటిలో ఉన్నారు. లేకపోతే ఎన్ని రోజులు కావాలి? దాంతోపాటుగా రోగుల సంఖ్యని తగ్గించి చూపిద్దామనే శ్రమ తప్ప దాని మీద ఉన్న ఆసక్తి అందరికీ వైద్యం అందిద్దామనే దాని మీద ఎక్కడా కనపట్ల. మరి దాంతోపాటుగా ఇంతవరకు ప్రభుత్వం అధికారయుతంగా వైద్య ఆరోగ్య శాఖ కానీ ఇతర శాఖలు కానీ కారణం ఏమిటి, నిర్ధారణలు ఏమిటి, బాధ్యులు ఎవరు, దీని మీద ఏమి చర్యలు తీసుకున్నారు, ఇంతవరకు లేదు. ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత రాహిత్యం తప్ప ఇంకోటి కాదు. దీనికి తోడు అసలు ప్రజాప్రతినిధులు జాడ ఎక్కడ? ఏమన్నా చుట్టపు చూపులాగా వచ్చి వెళ్తారా? ఎన్నికలప్పుడు లేదు, చిన్న పని జరిగితే అంతా మాదేనని ఘనత చెప్పుకునేవాళ్ళు బాధ్యత వహించాల్సి మీరు కదా. ఏమైపోయారు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు? దానికి తోడు అసలు విజయవాడలో కార్పొరేషన్ ఒకటి ఉంది, కార్పొరేషన్లో పాలకపక్షం ఉంది. అసలు కార్పొరేషన్ చేతులు ఎత్తేసింది. ఆఖరికి రేపు 16వ తారీఖు జరగాల్సిన కౌన్సిల్ సమావేశం కూడా వాయిదా వేశారు. వాయిదా వేయటం కాదు, అసలు అత్యవసర సమావేశం వేసి వీటిపై చర్చించాలి. మరి ప్రభుత్వానికి కార్పొరేషన్కి సమన్వయం ఉండదు, ప్రజాప్రతినిధులు పట్టించుకోరు, అధికారులు వాస్తవాలు బయట పెట్టరు. అందుకే ఈరోజు ఇంత పరిస్థితి ఉంటే షాపులు ముయించేశారు. ఓకే, అది కూడా ముందు టీ దుకాణాలన్నీ ముయించారు. బ్రాందీ షాపులు, అదే బ్రాందీ షాపులు, బార్లు మాత్రం తెరిచి ఉంచితే గొడవ చేసి జనమందరూ చెప్తే అప్పుడు మాత్రం మూశారు. అలాగే ఈరోజు వైద్యం అందించడం, దాంట్లో అరకొర వైద్యం ఒక భాగం అయితే కుటుంబాలన్నీ పనులు కోల్పోయారు, ఇళ్లలోనే ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే వారం రోజులు 10 రోజులు మరి వాళ్ళకి ఆహారం ఎలాగా? కనీసం మేము ప్రభుత్వాన్ని అడిగాం, అందరికీ ఆహారం అందించండి. తురకపాలెంలో మేమే ఆహారం సప్లై చేస్తామండి. విజయవాడలో 100 మంది ఉంటే ఇక్కడ చేయటానికి మీకు వాళ్ళు ఎక్కడ చేయాలి? సరుకులు దొరకవు, డబ్బు లేదు. దానికి తోడు డయేరియాకి గురైనటువంటి వాళ్ళు వేల రూపాయలు ప్రైవేటు వైద్యానికి ఖర్చు పెట్టారు. రెండోది వాళ్ళ పనులు లేకపోవటం వలన వాళ్ళు ఎలా బతకాలో అర్థం కావట్లే. అందుకే ఈ డయేరియా బాధితులందరికీ 10,000 రూపాయలు తక్షణ ఆర్థిక సహాయం అందించాలి. ప్రైవేటు వైద్యశాలల్లో వైద్యం చేయించుకున్న వాళ్ళకి బిల్లులు మొత్తం చెల్లించాలి. ఇప్పటికి 4 చనిపోయారు. మరి వాళ్ళకి ఈరోజే డిఎంహెచ్ఓ గారు చనిపోయినవన్నీ సహజ మరణాలు. సహజ మరణాలు 37 ఏళ్ల వయసులో ఉన్నవాళ్ళు కూడా చనిపోవడం కూడా సహజ మరణమేనా? పోనీ మీరన్నా నిర్ధారించారా? ఏ కారణాల చేత? చేతులు దులుపుకోవటమే. దీనివల్ల ఉపయోగం లేదు. తీవ్రతని ఇప్పటికైనా గమనించకుండా తొక్కిపెట్టి ప్రజల్లో విశ్వాసం కలిగించలేరు. దానికి తోడు నిత్యావసర సరుకులన్నీ ఈ ఏరియాలో ఉచితంగా అందించాల్సిన అవసరం ఉంది. నిన్న ఇక్కడ ప్రభుత్వం ఉచితంగా ఆహారం ఇవ్వకపోతే మేము ఆహారం అందిస్తామంటే దాన్ని కూడా అడ్డుకున్నారు. ఇక అందుకని బియ్యం పంపిణీ చేశాం నిన్న ఆహారం పెట్టి. అమ్మ పెట్టదో అడుగుతూనేవదు. వాళ్ళ ఆహారం ఎవరంట, వేరే వాళ్ళు ఎవరు ఆహారం ఇవ్వడానికి వీల్లేదు. ఇది ఇటువంటి ఆంక్షలు మీరే చేయండి. ఆ పని వేరే వాళ్ళు పెట్టాల్సిన అవసరం లేదు. నీళ్ళు ఇచ్చేసామంటే సరిపోదు.
మంచినీటి కాలుష్యమే కారణం ముమ్మాటికి జనం భావిస్తున్నారు. దీని మీద ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి గారు సమీక్షా సమావేశం జరపాలి. ప్రజాప్రతినిధులు దగ్గరుండి దీనికి బాధ్యత వహించాలి. ఆర్థిక సహాయం అందించాలి. కుటుంబాలకు కూడా చనిపోయిన వాళ్ళకి 10 లక్షలతో పాటుగా డయేరియా వచ్చిన వాళ్ళందరికీ మినిమం కనీసంగా 10,000తో పాటు వైద్య ఖర్చులు పూర్తిగా భరించి నిత్యావసర సరుకులు ఇవ్వాలి. వెంటనే నగరపాలక సంస్థ అత్యవసర సమావేశం జరపాలి. టీడీపీ అధికార కూటమి బాధ్యతతో పాటుగా కార్పొరేషన్లో ఉన్న వైసీపీ కూడా ఈ బాధ్యత నుండి, ఎందుకంటే కార్పొరేషన్ వాళ్ళు బాధ్యతల్లో ఉన్నారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు కాదు, మీ బాధ్యత మీకు ఉంది. అందుకే సిపిఎం తరఫున మేము ప్రభుత్వానికి అధికారుల దృష్టికి తీసుకొస్తున్నాం. మా దృష్టిలో ఉన్నటువంటి సేవలు అందిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా ఇది విజయవాడ నగరంలో ఈ మంచినీటి కాలుష్యం, అలాగే డ్రైనేజీ వ్యవస్థ, అలాగే పారిశుధ్య లోపం, వీటన్నిటికీ ఒక బాధ్యత వహించి దీని మీద ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం కూడా జరిపి ఇది విజయవాడలో మరింత విస్తరించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి, చర్యలు తీసుకోవాలి మేము కోరుతాం.